కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. తెలంగాణలో జరిగిన ఎన్నికలు కౌంటింగ్ బిగిన్ అవ్వలేదు, కానీ సర్వేల రిపోర్ట్ల ఆధారంగా చేస్తున్న ఈ వీడియో మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఒక సందేశం అనుకోండి, ఏదైనా సరే జరిగిన పరిణామాలని ఒకసారి బేరీజ్ వేసుకుందాం. తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ పార్టీ రైతు బంధు అని కానీ రకరకాల స్కీములతో ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి విపరీతమైన పథకాలు పెట్టి ప్రజలు తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించిన అక్కడ జరిగిన పరిణామాలు ఏంటంటే, బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు, కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలన్నీ చాలా బలహీనంగా ఉన్నాయి. ఈ బలహీనంగా ఉన్న ప్రతిపక్షాలకి తెలంగాణ ప్రాంతంలో ప్రజా ఆగ్రహం ఒక పెద్ద వరంగా పరిణమించింది. అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సి అంటే, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి కేసీఆర్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించాడు ఎన్నికల ద్వారా, ప్రజలకు ఒక సందేశం కూడా పంపించాడు. అదే సందర్భంగా ప్రజా ఆగ్రహం ముందు ఏ స్కీములు ఏ డబ్బులు పనిచేయమని చెప్పి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కానీ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను కానీ ఒకసారి మనం మననం చేసుకుందాం. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో 4 కోట్ల ఓటర్స్ ఉండగా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 1,50,00,000 ఓట్లతో అధికారంలోకి రాబడ్డాడు. చంద్రబాబు నాయుడికి వచ్చిన ఓట్ల సంఖ్య 1,20,00,000. అంటే 30 లక్షల ఓట్ల తేడాలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబడ్డాడు. రాజకీయ పరిస్థితులు మారుతున్న సమయంలో గతంలో జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఓటర్లో 6.5%, అంటే సుమారు 22 లక్షల ఓట్లతో కొన్ని స్థానాల్లో 2వ స్థానంలో, కొన్ని స్థానాల్లో 3వ స్థానంలో ఉండటం జరిగింది. కానీ ప్రస్తుతం జనసేన దాదాపు 12% దాటింది. అంటే ప్రస్తుతం ఓట్ల సంఖ్యలో చూసుకుంటే మనం ఇది 52 లక్షలు దాటింది. అలాగే చంద్రబాబు నాయుడు ఓట్ల శాతం కూడా గతంలో కంటే ఓట్లు పెరిగింది. అంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఓట్ల శాతం 44%. 4 కోట్ల ఓట్లలో 44% అంటే సుమారు 1,70,00,000 ఓట్లు. ప్రస్తుతం జనసేనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఓట్ల సంఖ్య 52 లక్షలు. అంటే 1,70,00,000 ప్లస్ 52 అంటే ఎంత అయిందండి? 2,22,00,000. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం బలం 44%, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ బలం 13%. అంటే 44, 13, 57% ఓట్లని మనం ఆంధ్ర రాష్ట్రం సాధించుకునే పరిస్థితిలో ఉన్నాం ప్రస్తుతం. దీన్ని కానీ మనం చక్కగా వినియోగించగలిగితే రేపు అధికారం అనేది మనది కాబోతుంది. రాజ్యాధికారంలో మన వాటాని మనం దక్కించుకోగలుగుతాం. దీనివల్ల రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుంది. అలాగే నిన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత సమావేశంలో ఇదే విషయాన్ని తెలియజేశారు. తెలుగుదేశంతో పొత్తు వల్ల లాభాలు, రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ ఎలాంటి లాభం చేకూరుస్తుంది అనేది స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి పొత్తులు, వ్యవహారాలు, వ్యూహం పవన్ కళ్యాణ్కి వదిలేసి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మనం తెలుగుదేశం జనసేన పొత్తుని మనం ఆహ్వానించగలిగితే రాష్ట్రంలో పెను మార్పులుగా నాంది పలుకుతుందని మరొకసారి మీకు తెలియజేస్తాను. అలాగే రానున్న ఎన్నికలలో మనం గతంలో చెప్పుకున్నట్టుగా టార్గెట్ 1+1 దాన్ని మళ్ళీ ఒకసారి మనం మననం చేసుకుందాం, గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఇవాళ కులాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ఒక్కడే 53 లక్షలకి ఓట్ల సంఖ్యను పెంచుకోవడం, టార్గెట్ 1+1 ప్రకారం ఈ 53 లక్షల మంది మరొకరిని ఎవరికి వాళ్ళు వారి వైపు మలుచుకొని ఎలక్షన్స్ లో జరిగే బూతుల దాకా తీసుకెళ్లగలిగితే దాదాపు 1,06,00,000 ఓట్లు జనసేన తరపున ఎన్నికల్లో పోలవడానికి అవకాశాలు ఉన్నాయి. జనసేన పార్టీ అభిమానులు కానీ ప్రజా సంఘాలకు కానీ ఈ సమరంలో పవన్ కళ్యాణ్కి చేదోడు వాదిగా ఉన్న అందరికీ ఒక విన్నపం చేస్తాం. ప్రతి ఓటరు తమతో పాటు ఇంకో ఓటర్ని ఎలక్షన్స్ బూత్ వరకు తీసుకెళ్లితే రేపు అధికారాన్ని గౌరవప్రదంగా మనం దక్కించుకోగలుగుతాం అని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే ఎన్నికల్లో ఈ రాజకీయ రంగంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని విజయం సాధించి మన భవిష్యత్తుని అందరం ఎక్కిస్తారని చెప్పి ఆశిస్తూ మీ గాళ్ళ సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షుడు మరియు అఖిల భారత కుర్మి క్షత్రియ మహాసభ జాతీయ కార్యవర్గ సభ్యులు. థ్యాంక్ యూ. సమాచారం, సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్.